సో ఆ టైంలోనే అక్కడ ముఖ్యంగా ఈ ప్రమాదానికి జరగడానికి కారణం సాధారణంగా వీళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. బట్ ఇటీవల ఇసుక పూర్తిగా కూడా అక్కడ లోడ్ అయ్యడము, ఉన్నటువంటి లోతు గమనించకపోవడం వీళ్ళంతా కూడా ఈ ప్రమాదానికి గురి కావడానికి మెయిన్ రీజన్ గా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఇసుక తవ్వకాలు రెగ్యులర్ గా జరుగుతున్నాయా? ఆ గోతుల్లో పడిపోయి వీళ్ళు గల్లంతై ఉంటారా? ఎస్, ఆ ఊబిలో లోపలికి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు ఆచూకీ ఇప్పటి వరకు కూడా లభించలేదు. కేవలం నిన్న రాత్రి ఒక మృతదేహం మాత్రం లభించింది. ఇవాళ ఉదయం నుంచి కూడా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో డ్రోన్ సహాయంతో మరో 2 మృతదేహాలు అయితే ఇప్పటి వరకు లభించాయి. మరో మృతదేహం ఇప్పటి వరకు లభించలేదు. దాన్ని ఇంకా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే దాదాపు 7 మంది యువకులు అక్కడికి వెళ్లారు. అయితే 2 మాత్రం గట్టుపైనే ఉన్నారు స్నానం చేసిన తర్వాత. ఒకరు మిగతా 5 మంది మాత్రం కింద దిగి ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఎంత ఉమాశంకర్ ఎంతమంది గల్లంతై ఉన్నారు? ఎంతమంది ఆచూకీ తెలియాల్సి ఉంది ఇప్పుడు? ఎస్, మొత్తం 4 అయితే చనిపోయినట్టయితే ధృవీకరించారు కానీ 3 మృతదేహాలు దొరికినాయి. మరో మృతదేహం మాత్రం దొరకాల్సి ఉంది. చిన్న అనేటువంటి మృతదేహం ఇప్పటి వరకు లభించలేదు. నిన్న నైటే ఒక మృతదేహం అయితే దొరికింది కానీ ఇవాళ ఉదయం నుంచి కూడా డ్రోన్ సహాయంతో ఏదైతే ప్రత్యేకమైనటువంటి గజ ఈతగాల్ని రప్పించి, అంటే వీళ్ళ మృతదేహాలు ఎక్కడున్నాయంటే కింద ఊబిలో చిక్కుకుపోయినాయి, అక్కడక్కడ గుంతలు ఏర్పడిపోయి ఉన్నాయి. సో ఒక లోపల ఉండడం వల్ల మృతదేహాలు కనిపించకుండా పోయినట్టయితే తెలుస్తోంది. అయితే 4 చనిపోయారు కానీ మిగతా 3 మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. విష్ణు, మునిరత్నం, కృష్ణ అనేటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సహాయంతో వాళ్ళంతా కూడా బయటపడినటువంటి పరిస్థితి. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే చెప్తున్నారు, వీళ్ళు చెప్పకుండా వచ్చారు. సాధారణంగా అక్కడ ఈత రాదా వీళ్ళకి? ఈత రాదా? వీళ్ళంతా కూడా 10th ఇంటర్ కి సంబంధించినటువంటి యువకులే. సో దాదాపు 14-15 సంవత్సరాలకు సంబంధించినటువంటి వయసు ఉండే వాళ్ళే. అంతగా ఈత రానటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ లోతు గమనించకపోవడము, సాధారణంగా అక్కడ ఈత కొడుతూ ఉంటారు, లోతు గమనించకపోవడంతోనే ఒక్కసారిగా దిగి ఆ ఊబిలో చిక్కుకుపోయి పైకి రాలేనటువంటి పరిస్థితి కనిపించింది. అది కూడా మారుమూల ప్రాంతము, ఎవరు కూడా రక్షించేటువంటి ప్రయత్నం అక్కడ చేయలేరు. ఎవరు కూడా ఆ ప్లేస్ కి చేరుకోవడం అంటే కొంత కష్టతరంగా మారేటువంటి సిచ్యువేషన్. సో ఆ ప్రాంతంలో వెళ్లి వీళ్ళు ఈత కొట్టేందుకు వెళ్ళినటువంటి పరిస్థితిలోనే ప్రమాదం జరిగింది. అక్కడ ప్రస్తుతం నిన్న రాత్రి నుంచి కూడా రెస్క్యూ టీం కావచ్చు, లేకపోతే SDRF, ఫైర్ సిబ్బంది, అదే రకంగానే గజ ఈతగాళ్ళని కూడా బయట నుంచి తిప్పించి లోపల ఊబిలో చిక్కుకున్నటువంటి వారిని గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరో మృతదేహం అయితే దొరకాల్సి ఉంది. అతను కూడా చనిపోయినట్టయితే ధృవీకరించారు కానీ ఏదైతే బయటపడినటువంటి యువకుల ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడ మునిగారు, ఎక్కడ తేలారనే విషయాలు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని సహాయక చర్యలు అయితే కంటిన్యూ అవుతోంది. ఒక మృతదేహం దొరకాల్సి ఉంది. మొత్తం 4 చనిపోయినట్టయితే ధృవీకరించారు.